2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. కర్మ సిద్ధాంతం ప్రకారం కనుక మనం చూసుకుంటే వేదిక్ యాస్ట్రాలజీ అంటే వేదిక్ యాస్ట్రాలజీ ద్వారా అసలు కర్మ సిద్ధాంతం అంటే ఏంటి, ఏం చెప్తోంది, ఎన్ని రకాలుగా చెప్పబడింది అనేది ఈరోజు మనతో పాటు ఉమా గారు ఉన్నారు, వేదిక్ యాస్ట్రాలజర్. అది వారి మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం ఉమా గారు. నమస్తే నాగరాజ్ గారు. సార్, వేదిక్ యాస్ట్రాలజీ ప్రకారం కనుక మనం చూసుకుంటే కర్మ సిద్ధాంతం అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది, దాని ఎఫెక్ట్స్ అసలు ఏ విధంగా ఉంటాయి? తప్పకుండా అండి. కర్మ సిద్ధాంతము అనేటువంటిది ఎప్పుడూ కూడా 3 కర్మల అనుసరైన అది ముందుకు వెళ్తూ ఉంటుంది నాగరాజు గారు. ఆ 3 కర్మలు ఏమిటి అంటే సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగామి కర్మ. ఏమిటి 3 అంటే ప్రతి మనిషికి కూడా వీటితో సంబంధం ఉంటుంది. ప్రతి మనిషికే కాదండి, ప్రతి జీవరాశికి, మన కంటికి కనిపించే చీమకి, కంటికి కనిపించిన క్రిమి కీటకాలకి, మనకి కంటికి కనిపించే జంతువులకి, పశు పక్షాదులకి కూడా కర్మ సంబంధం ఉండడం వల్లనే అవి ఆ జన్మ ఎత్తాయి. కొంతమంది జన్మించినప్పుడు కాళ్ళు చేతులు అనేటువంటివి సరిగ్గా రాక ఇబ్బంది పడుతూ పుడుతుంటారు. వాటిని బాల అరిష్టములు అని చెప్తాం. వాళ్ళు మాత్రమే ఎందుకలా జన్మించారు, కారణం ఏమిటి? కొంతమంది పుట్టుకతోనే భాగ్యవంతము అంటే గోల్డెన్ స్పూన్తో పుడతారు. సో వాళ్ళకి ఆ యోగం పట్టడానికి కారణం ఏమిటి? కొంతమంది పుట్టుకతోనే సన్యాసంలోకి వెళ్ళిపోతూ ఉంటారు పెరగగానే. కొంతమంది మహానుభావులు, వాళ్ళకి అలాంటి యోగం సిద్ధించడానికి గల అవసరం ఏంటి? ఇవన్నీ కూడా కర్మ అనేటువంటిదే ప్రతి ఒక్కరిని నడిపిస్తూ ఉంటుంది. కర్మానుసారైన బుద్ధి అంటాము. అంటే ఆ కర్మ ఉంటేనే మనకి ఆ సమయంలో అలాంటి బుద్ధి పుడుతూ ఉంటుంది. సో ఇక్కడ సంచిత కర్మ అంటే ఏమిటి అంటే నాగరాజు గారు, మనం పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మ, పూర్వ జన్మనే కావచ్చు, ముందు రోజు కావచ్చు, ఏదైనప్పటికీ కూడా అయిపోయినటువంటి రోజు, అయిపోయినటువంటి కాలం, అది పూర్వజన్మ అయినా ఎప్పుడైనా సరే అప్పుడు చేసినటువంటి కర్మ మనం అనుభవిస్తూ ఉంటే దాన్ని సంచిత కర్మ అంటాము. ఈ సంచిత కర్మ అనేటువంటి దానివల్లనే మనం ఈ జన్మ ఎత్తాను. నేను ఈ దేహం ఎత్తడానికి, నాకు ఈ కళ్ళద్దాలు రావడానికి, లేదా నేను ఇలా ఒక బంగారం పెట్టుకోవడానికి, ప్రతిదానికి కూడా సంచిత కర్మ అనేటువంటిది ముడిపడి ఉంటుంది. తరువాత రెండవది ప్రారబ్ధ కర్మ అని ఉంటుందండి. ప్రారబ్ధ కర్మ అంటే ఇప్పుడు నేను చేసేటువంటి పని ఆధారంగా పుట్టేటువంటి కర్మ. నేను ఇప్పుడు ఒక మంచి విషయాన్ని 10 మందికి చెప్తున్నాను అనుకోండి, మంచి వాళ్ళు 10 మంది తయారవుతారు. అదే ఒక చెడ్డ విషయాన్ని చెప్తూ రెచ్చగొడుతున్నాను అనుకోండి, అక్కడ 10 మంది ఉగ్రవాదులు తయారవుతారు. సో ప్రతి పనికి ఒక రిఫ్లెక్షన్ అనేటువంటిది కనబడుతుంది నాగరాజు గారు. కర్మ క్రియకి ప్రతిక్రియ ఉన్నట్టుగా. నేను ఇలా ఒక నిప్పును పట్టుకుంటే నాకు కాలుతుందా లేదా, ఇన్స్టెంట్ రియాక్షన్ నాకు కనబడుతూ ఉంటుంది. నేను ఎక్కువగా మద్య మాంసాదులన్నీ బాగా ఎక్కువగా తీసుకుంటున్నాను అనుకోండి, ఆరోగ్య సమస్యలు విపరీతంగా వస్తాయి. అంటే చాలామంది ఒక క్వశ్చన్ అడుగుతూ ఉంటారు, మానవ సంకల్పము అని. మానవ సంకల్పం ఉంటే జాతకాన్ని కానీ, కర్మని కానీ, విధిని కానీ ఎదిరించవచ్చా, అలా నిల్చున్న వాళ్ళు లేరా అని క్వశ్చన్ అడుగుతూ ఉంటారు. అదే ప్రారబ్ధ కర్మ అండి. అంటే ఇప్పుడు నాకు ఒక రకమైన సమస్య వచ్చింది. సమస్య అనేటువంటిది కర్మ వల్ల వచ్చింది, నాకు సంబంధం లేదు. నాకైనా మీకైనా ఎవరికైనా సరే ఆ సమస్య అనేటువంటి బాణం మన మీద పడుతున్నప్పుడు మనం దానికి ఎదురొడ్డి నుంచున్నామా, భయపడి పరిగెడుతున్నామా అనేటువంటిది మన కాన్షియస్ని మీద ఆధారపడి ఉంటుంది, మన బుద్ధి మీద. అదే ప్రారబ్ధ కర్మ. సో మనం దాన్ని ఎలా తీసుకుంటున్నాం, ఆ సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేస్తున్నాం. ఆకలి పుట్టినప్పుడు 10 మందిని యాచించడం వేరు, దొంగతనం చేయడం వేరు, కొట్టి తీసుకోవడం వేరు. ఆకలి ఒకటేనండి, అది కర్మ. నువ్వు కొట్టావా, యాచించావా, దొంగతనం చేసావా అనేదే ప్రారబ్ధ కర్మ. ఈ మూడిట్లో నువ్వేం చేసినా దానికి ప్రతిఫలం మళ్ళీ వెంటనే అనుభవించేస్తావు. అదే ప్రారబ్ధ కర్మ. అయితే ఇదే కాకుండా మన వంశంలో ఎవరైనా ఏదైనా చేసి ఉంటే అది కూడా మనకి ఎఫెక్ట్ అవుతుందండి. ఎందుకు ఎఫెక్ట్ అవుతుంది? మనం ఏ కారణం లేకుండా వాళ్ళ కడుపున కానీ, వాళ్ళ వంశంలో కానీ ఎందుకు జన్మించాం? వాళ్ళ ఇంటి పేరుతో, వాళ్ళ గోత్రంతో మనం ఎందుకు పుట్టాం? సో ఆ కర్మ ఉంది కాబట్టే మనం పుట్టాం. సో ఆ కాలసర్పదోషాలు, పితృశాపాలు ఇవన్నీ కూడా వంశపారంపర్యంగా వచ్చేటువంటివే. అది కూడా కర్మదోషములే అండి. ఇక మూడవది ఆగామి కర్మ. అంటే ఈ సంచిత కర్మ కావచ్చు. అంటే ఇప్పుడు సంచిత కర్మ ఉంది అండి, మనం ఎన్నో తప్పులు చేసాం, కానీ ఆ తప్పులకి అన్నీ ఇప్పుడే అనుభవించేస్తామంటే కాదు. మనము ఏ కారణం లేకుండా ఒక మహారాజును కొట్టాము, అతన్ని తీవ్రంగా అవమానించాము. ఆ కర్మ మనం ఎలాగ మనం పొందుతాం? మళ్ళా మనల్ని కూడా మన మహారాజులా కానీ, మన ఒక లీడర్లా కానీ ఉన్నప్పుడు మనల్ని ఎవరైనా కొట్టినప్పుడే ఆ కర్మ ప్రతిక్రియగా తీరుతుంది. అలా నేను మహారాజు అవ్వాలంటే నాకు ఎంత పుణ్యం రావాలి? ఆ అంత పుణ్యం వచ్చినప్పుడు ఆ కర్మ నాకు ఎఫెక్ట్ అవుతుంది. అలాగా కర్మ అనేటువంటిది ఒకేసారి రాదు.
మన యొక్క ప్రవర్తన బట్టి దాని యొక్క ఆధారంగా జన్మలు బట్టి అది వస్తూ ఉంటుంది. అలాగే బ్యాలెన్స్ ఉన్నటువంటి సంచిత కర్మ, ఇప్పుడు మనం చేసేటువంటి ప్రారబ్ధ కర్మ రెండు కలగలిపి వచ్చి మనం ఫ్యూచర్లో అనుభవించేటువంటి పరిస్థితులే ఆగామి కర్మ. ఉదాహరణకి ఇప్పుడు ఎవరినైనా నేను కొట్టాను అనుకోండి, అతను నన్ను తిరిగి కొడతాడు, లేదా నేను మళ్ళీ తిరిగి కొడతాను. హాస్పిటల్కైనా వెళ్ళొచ్చు, జైలుకైనా వెళ్ళొచ్చు అనేటువంటిది ఆగామి కర్మ. ఖచ్చితంగా అది జరుగుతుంది. సో ఈ విధంగా కర్మ అనేటువంటిది ప్రతి రాశిని, ప్రతి నక్షత్రాన్ని, ఈవెన్ ప్రతి మనిషిని, ప్రతి జీవరాశిని కూడా ఎఫెక్ట్ చేస్తూ ఉంటుందండి. సో ఈ రాశులకి వాటికి సంబంధం ఏంటి అని చాలామంది కన్ఫ్యూజ్ అవ్వచ్చు. ఉదాహరణకి మేషరాశిలో జన్మించినప్పుడు అధిపతి కుజుడవుతారు. ఎందుకు అధిపతి కుజుడయ్యారు? మేషరాశిలోనే ఎందుకు జన్మించాము? ప్రతిదీ కూడా ఇంటర్లింక్డ్ ఉంటుందండి. ఈ టైంలో ఈ రాశి వాళ్ళకి బాగాలేదు, మనం ఎలా చెప్పగలిగాము? ఆ కనిపించేటువంటి జ్యోతిష చక్రం బట్టి మనం చెబుతూ ఉంటాం గోచారంలో. ఆ కర్మానుసారేనా మనం ఆ నిమిషంలో పుట్టడానికి కూడా కారణం కర్మనే. సో దాన్ని ఇండికేట్ చేసేదే ఆస్ట్రాలజీ. మకర రాశి వారికి కనుక మనం చూసుకుంటే అండి, ఎస్పెషల్లీ విమెన్కి మీరు చెప్పినటువంటి ఈ 3 కర్మ సిద్ధాంతాల్లో ఏం ఉండేటువంటి అవకాశం ఉంటుంది? అండ్ ఆగస్ట్ సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు ఏ విధంగా ఉంటుంది? తప్పకుండా అండి. మకర రాశి వాళ్ళకి ప్రధానంగా మనం చూస్తే నాగరాజు గారు, సంచిత ప్రారబ్ధ ఆగామి కర్మల్లో ఆగామి కర్మ అనేటువంటిది, ఈ సంచిత కర్మ అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంటుందండి. బాగా గమనిస్తే కనుక వీళ్ళకి జరిగినటువంటి మార్చి 30వ తారీఖు దగ్గర నుంచి ఏలినాటి శని దోషం వెళ్ళిపోయింది. దానికి ముందు 7.5 సంవత్సరాలు మకర రాశి వాళ్ళు కర్మ దోషంతో, శని యొక్క దోషంతో చాలా ఇబ్బంది పడ్డారు. అసలు వీళ్ళకి సంచిత కర్మ కానీ, ఈ కర్మదోషం కానీ ఏ విధంగా ఇబ్బంది పెడుతుంది అనేటువంటి దాన్ని మనం చూస్తే, ఫైనాన్షియల్లీ చాలా డౌన్ అవుతూ ఉంటారండి. డౌన్ అవ్వడం అంటే ఖర్చులు ఎక్కువైపోతాయి, నిలబడవు. దాన ధర్మాలకి కానీ, రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ, సిబ్లింగ్స్తో గొడవలై, కొలీగ్స్తో గొడవలై డబ్బులు లాస్ అవ్వడం లాంటివి, బ్యాడ్ నేమ్ అనేటువంటిది రావడం, పరువు పోవడం, అవమానాలు, ఇవన్నీ కూడా ఎక్కువగా చూస్తుంటారు. ఎందుకు ఇవన్నీ జరుగుతాయి అంటే 3rd and 12th లార్డ్ గురుడు అవుతున్నారు కాబట్టి అండి. శుభగ్రహం 3rd and 12th లార్డ్ అయ్యారు కాబట్టి. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే, విదేశీ యోగము అనేటువంటిది వీళ్ళకున్న వెళ్ళిన తరువాత అష్టకష్టాలు పడేటువంటిది ఉంటుంది. ఇది ఒక బ్లూ ప్రింట్ మాత్రమేనండి. దీనికి పైన జరగచ్చు, దీనికి కింద జరగచ్చు. మనం రాశిని ఆధారంగా చెప్తున్నాం కాబట్టి. సో ఆ విదేశాలు వెళ్ళేటువంటి వాళ్ళు మకర రాశి వాళ్ళైతే జాగ్రత్తగా మీ వెళ్ళే సమయాన్ని పర్సనల్ చార్ట్ ద్వారా చూసుకుని వెళ్ళండి. వెళ్ళేటువంటి యోగం 100% మీకు ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, జనరల్లీ మకర రాశి వాళ్ళు కర్మని అనుభవించడానికి లేదా కర్మని చేయడానికి జన్మిస్తారండి. ఎప్పుడు చూసినా మకర రాశి వాళ్ళని ఏదో ఒక పని చేస్తూ ఉంటారు, ఏదో ఒక ఆలోచన, ఆ కష్టము అనేటువంటిది కనబడుతుంది. ఒక కంపెనీలో వాళ్ళ ఒక ప్రధాన పాత్ర అనేటువంటిది ఉంటుంది, వాళ్ళ కష్టం ఒక బ్యాక్ ఎండ్లో కనబడుతూ ఉంటుంది. శ్రమ అనేటువంటిది చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. ఆ శ్రమ ఎంత చేసినప్పటికీ కూడా నాకు రిజల్ట్స్ రావట్లేదు అనే ఒక భావన కూడా వెంటాడుతూనే ఉంటుంది. అది ఎలా ఉంటుంది అని అంటే, సాటిస్ఫాక్షన్ లేకపోవడం, అసంతృప్తి అనేటువంటిది జీవితంలో చాలా ఎక్కువగా పెరుగుతుందండి. ఇంకా చెప్పాలి అంటే 5th and 10th జనరల్లీ వీళ్ళు కళారంగంలో కానీ, నృత్య గీత వాద్యాది రంగాల్లో కానీ వాళ్ళ టాలెంట్ని 10 మంది ప్రోత్సహించాలి, అభినందించాలి అనేటువంటి కుతూహలంతో ప్రపంచానికి వాళ్ళ పొటెన్షియల్ చూపించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ అక్కడే ఆటంకాలు ఎక్కువ వస్తుంటాయి, వీళ్ళకి అవమానాలు చాలా ఎక్కువగా పెరుగుతాయి. వీళ్ళు ఎదగాలనుకున్నప్పుడు చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళు పెట్టే ఇబ్బందులు కుటుంబంలో. ఎందుకు అంటే 6th లార్డ్ ఇక్కడ బుధుడు అవ్వడము, అంటే కుటుంబంలోనే వీళ్ళకి శత్రువులు, వైరము అనేటువంటిది చాలా ఎక్కువ ఉంటుంది. వీళ్ళు ఇల్లు కట్టడం కోసం చేసిన అప్పులు కానీ, లోన్స్ కానీ, బుధుడు గృహకారకుడు అండి, దానికోసం అవి కట్టడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆ విషయంలో చాలా ఇబ్బందులు పడతారండి. అష్టమాధిపతి రవి అవ్వడం, తండ్రిని కోల్పోవడం, తండ్రి యొక్క మరణము, తండ్రి యొక్క అనారోగ్యము, పదవి నష్టము, తండ్రికి కష్టాలు అనేటువంటివి రావడము, ఇలాంటివన్నీ కూడా తండ్రి సంబంధిత వ్యవహారాల్లో ఏదైనా ఒక ఇబ్బంది రావడం వల్ల వీళ్ళ జీవితంలో ఒక పెద్ద లోటులాగా అది కనబడుతుంది, ఒక కష్టంలాగా అది కనబడుతుంది, అష్టమాధిపతి కాబట్టి. సో మేజర్గా నాగరాజు గారు ఇక్కడ ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేటువంటివి మకర రాశి వాళ్ళకి ఉన్నాయి. జనరల్లీ అందరికీ ఉంటాయండి, కానీ వీళ్ళు ఎంత కష్టపడినా అవి తీరట్లా. కొంతమంది, మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నాగరాజు గారు. ఒక మనిషి పొద్దునుంచి సాయంత్రం వరకు కూలి పని చేసి కష్టపడితే వచ్చేది 1000 రూపాయలు. ఒక చదువుకున్న వ్యక్తి ఒక సంతకం పెడితే వచ్చేది 10 లక్షలు. సో ఆ కష్టానికి ఈ కష్టానికి, ఈ ఎఫర్ట్స్కి క్యాలిక్యులేట్ చేస్తే అసలు పోలిక కూడా ఉండదు, కానీ వచ్చిన రిజల్ట్స్ కూడా పోలిక ఉండదు.
ఇక్కడ ఏంటి అంటే స్మార్ట్గా ఎవరైతే శరీరాన్ని వాడుతూ పనిచేస్తుంటారో వాళ్ళకి మైండ్ వర్క్ అనేది ఉండదు. మైండ్ వాడిన వాళ్ళకి శరీరం వాడాల్సిన అవసరం ఉండదు. సో ఇక్కడ జనరల్లీ మకర రాశి వాళ్ళు శారీరకంగా కష్టపడతారు, కానీ మైండ్ వర్క్ అనేటువంటిది రాంగ్ డైరెక్షన్లోకి వెళ్ళడం వల్ల ఆ పాయింట్ని కానీ వాళ్ళ అదృష్టాన్ని కానీ మిస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో అదే కర్మ అండి. అంటే ఎలా ఉంటుంది అని అంటే అక్కడి దాకా వచ్చి నోటి దాకా వెనక్కి వెళ్ళిపోవడం. నా చుట్టుపక్కన ఉండేటువంటి వాళ్ళందరూ కూడా బాగా సెలెక్ట్ అవుతున్నారు, వాళ్ళు చాలా బాగున్నారు, కానీ నేను అక్కడే ఉన్నాను అని ఆ ఒక అసంతృప్తి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. విదేశాలు వెళ్ళి కూడా ఇదే ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు విదేశాల్లో ఉన్నట్లయితే మీరు వెళ్ళిన తర్వాత వెళ్ళక ముందు ఉన్నటువంటి ఎక్స్పెక్టేషన్స్కి, వెళ్ళిన తర్వాత ఉన్నటువంటి రియాలిటీకి, ఆ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్కి, అక్కడ పడేటువంటి కష్టానికి, H1B వీసాలకి, వాటికి మకర రాశి వాళ్ళు చాలా ఇబ్బంది పడతారండి. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన ఎక్కువగా చేయండి. ముందు మీరు అసలు ఏ పని చేయాలన్నా మీ టైంని క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఈ టైంలో చేయడం కరెక్టా కాదా తెలుసుకుని వెళ్ళండి. బికాజ్ ఎందుకనంటే ఆ టైంని ఫాలో అవ్వకపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్న వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు నాగరాజు గారు. టైంని ఫాలో అవ్వడం అంటే ఏంటి అంటే జాగ్రత్తగా ఒక గైడెన్స్తో వెళ్ళడం అంతే. మనం ఏం చేస్తున్నాం, అది ఎందుకు చేస్తున్నాం, దానివల్ల ఉపయోగం ఉంటుందా లేదా అని తెలుసుకుని వెళ్ళడం అంతే. సో అది జాగ్రత్తగా చూసుకుని వెళ్ళండి. అండ్ మోరోవర్ ఈ సమయంలో నాగరాజు గారు వీళ్ళకి గురు బలము అనేటువంటిది లేదు. 2వ స్థానంలో రాహు, 3వ స్థానంలో శని వక్రించి 2వ స్థానాన్ని చూస్తున్నారు. ఫైనాన్షియల్లీ, ఫిజికల్లీ, మెంటల్లీ ఒక లో మూమెంట్ అనేటువంటిది వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది. ఛాలెంజింగ్ పరిస్థితులు అనేటువంటివి చాలా ఎక్కువగా ఉంటాయి. ప్రధానంగా చెప్పుకోవాలంటే వీళ్ళకి ఇప్పుడు 8వ స్థానంలో రవిగ్రహ సంచారం కేతువుతో పాటు నడుస్తోందండి. ఆరోగ్యాన్ని చాలా బాగా కాపాడుకోవాలి. అక్టోబర్ మాసం దగ్గర నుంచి వీళ్ళకి రాజయోగం ఉంది. మీరు ఎన్ని అవమానాలు పడ్డా, ఎన్ని అప్పుల్లో ఇరుక్కుని ఉన్నా, ఎంత ఆరోగ్య సమస్యల్లో ఉన్నా, ఎన్ని కష్టాలు మిమ్మల్ని మోహరించి ఉన్నా సరే బాగా గుర్తుపెట్టుకోండి, అక్టోబర్ నెలాఖరు దగ్గర నుంచి మీకు రాజయోగం పట్టబోతోంది. రవి అనేటువంటి ఆయన మీకు యోగించబోతున్నారు, గురుడు అనేటువంటి ఆయన యోగించబోతున్నారు. కంపేర్ చేస్తే నవంబర్ నెలాఖరికి ఇంకా చాలా బాగుంటారు. మీ ప్రయత్న బలాన్ని పెంచండి, మనోధైర్యంతో పనిచేయండి. పర్సనల్ చార్ట్ చూసుకుని జాగ్రత్తగా ముందడుగు వేయండి. అద్భుతమైన పరిహారం, అద్భుతమైన రిజల్ట్స్ కనబడతాయి. చాలామంది వేదిక ఆస్ట్రాలజీ త్రూ వాళ్ళకు ఉండేటువంటి సమస్యలను పరిష్కరించుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు ఉన్నారండి. అవునండి. అలా ఉన్నప్పుడు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? తప్పకుండా అండి. నేను ఒక్క విషయం చెబుతున్నానండి. చాలామంది ఈ కెరీర్లో కావచ్చు, మ్యారిటల్ లైఫ్లో కావచ్చు, బిజినెస్లో కావచ్చు, సరైన నిర్ణయం తీసుకుంటే ఎవరైనా హ్యాపీగా ఉంటారు, సక్సెస్ఫుల్గా ఉంటారు, అందరికీ తెలిసిందే. కానీ ఆ నిర్ణయం తీసుకోవడానికి ఎన్నో రకాల ఆటంకాలు, చిక్కులు, మానసిక ఒత్తిళ్లలో పడి సరైన నిర్ణయం తీసుకోక ఇబ్బంది పడేవాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు. అది ఎడ్యుకేషన్లో అయినా, మ్యారిటల్ లైఫ్లో, రిలేషన్లోనైనా, సంతానం విషయంలో, సరైన స్టడీస్ విషయంలోనైనా, అన్నిట్లోనూ కూడా. అలాంటి వాళ్ళందరికీ కూడా ఒక క్లారిటీ కావాలి, నాకు ఒక జస్టిఫికేషన్ కావాలనుకుంటే మీ వెనకాల నేను ఉంటాను. మీ జన్మజాతకాన్ని చూసిన తర్వాత గోచారంతో సమన్వయం చేస్తూ మీ జీవితంలో లెఫ్ట్ ఆర్ రైట్ సిచ్యువేషన్ ఎప్పుడు వచ్చినా మీ వెనకాల నేను ఉంటాను. ఒక గైడర్లా కావచ్చు, ఒక మెంటర్లా కావచ్చు, ఖచ్చితంగా ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ఏం చేయాలి, ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి, ప్రతిదీ కూడా మీ వెనకాల నుండి నడిపిస్తాను. ఏదైనా దోషాలుంటే తగినటువంటి శాంతి పరిహారములు ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తానండి. డెఫినెట్గా అండి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ గారు. నమస్తే అండి. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక మీకుండేటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో వేదిక ఆస్ట్రాలజీ త్రూ ఒక రెమెడీ కావాలి అనుకునేటువంటి వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ మీద ఉమాగారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. యజ్ఞాలు, యాగాలు, హోమాలు అలాంటి క్రతువులు ఏమైనా చేయించుకోవాలి అనుకునేటువంటి వాళ్ళైనా సరే స్క్రీన్ మీద ఉమాగారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.